ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. రాఖీ పండుగను గురించి తెలుసుకున్నాం. క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా? ఇది ఎంతో మంది హృదయంలో ఉన్న ప్రశ్న. అసలు రాఖీ అనగా ఏంటి? రాఖీ అనగా భారతీయ సంస్కృతిలో అన్న చెల్లెల బంధాన్ని గుర్తు చేసే ఒక సాంప్రదాయం. చెల్లెలు అన్నకు రాఖీ కట్టి అతనిని తన జీవితాంతం రక్షణదాతగా భావిస్తుంది. అన్న తన చెల్లెలకు జీవితాంతం నేను రక్షిస్తానని హామీ ఇస్తాడు. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే ఇది కేవలం కుటుంబ పండుగ మాత్రమే కాదు, కానీ చరిత్రలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ద్రౌపది కృష్ణుడికి తన చీర ముక్క కట్టి అతన్ని రక్షణ కోరుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే చలనచిత్రాలు, కథలు, సాంప్రదాయాలు దీన్ని చాలా బలంగా సూచిస్తున్నాయి. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రైస్తవులు రాఖీ పండుగ జరుపుకోవచ్చా, జరుపుకోకూడదు? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 8వ వాక్యంలో, మీరు దేవుని ఆజ్ఞని విసర్జించి మానవుల ఆచారాన్ని పాటిస్తున్నారని. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:21-22లో, మీరు అన్నిటినీ పరిశీలించి మేలైన దాన్ని పట్టుకొనిడి. కీర్తనలు 121వ కీర్తన 7వ వాక్యములో ఈ విధంగా సెలవిస్తుంది, యెహోవాయే నిన్ను సమస్త కీడు నుండి రక్షించును, నీ ప్రాణమును ఆయన రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు మాత్రమే మన రక్షకుడు.